బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. ఘట్టములు 7. చంద్రుని ఆమంత్రణంబు 8. హంసగుహ్య స్తవరాజము. స్వాయంభువమనువేళననోయయ్య సురాసురాండజోరగ నరవర్గాయత సర్గము తెలిపితి పాయకది విస్తరించి పలుకంగదవే. షష్ఠ స్కంధము చంద్రుని ఆమంత్రణంబు. అయ్యా సుఖమహర్షి, స్వయంభువ మన్వంతరంలో దేవతలు, రాక్షసులు, పక్షులు, పాములు, మానవులు మొదలైన ప్రాణుల సృష్టిక్రమం ఎలా జరిగిందో చెప్పావు. దానిని ఇంకా విస్తారంగా వివరించి చెప్పు. ఉత్తర కొడుకిట్లడిగిన ఉత్తరమును నమ్ముని ఇంద్రుడుత్తమ చేతో వృత్తి ముదమంది పలికెను. తత్తరపాటుడిగి వినుడు తాపసులారా. ఉత్తర యొక్క కుమారుడు పరీక్షిత్తు ఈ విధంగా అడుగగా ఆ సుఖమహర్షి మనస్సులో సంతోషించినవాడై ఇలా అన్నాడు. మునులారా, సావధానులే వినండి అని సూతుడు శౌనకాది మునులకు చెప్పసాగాడు. పూని ప్రచేతసు పుత్రులు పదుగురు ప్రాచీన బర్హిష ప్రాఖ్యగలు. వారు మహాంబోధి వలన వెల్వడి వచ్చి తగ వృక్షవృతమైన ధరణి జూచి మేదినీజములపై మిక్కిలి కోపించి మదిలోన దీపితమన్యులగుచు వ్యక్తంబులను మహావాయు సంయుతమైన అనలంబు గల్పించి అవనిజముల పెళ్ళువడ కాల్పదొడగిన తల్లడిల్లి వారి కోపంబు వారించు వాడపోలే పలికె చంద్రుడో మహాభాగులార దీనములు వృక్షముల మీద తెగుట తగునే. ప్రచేతసుని పుత్రులు ప్రాచీన బర్హి అని పేరెన్నిక గన్నవారు 10 మంది తపస్సు చాలించి సముద్రగర్భం నుండి బయటకు వచ్చి దట్టంగా సందు లేకుండా వృక్షాలతో నిండిన భూమిని చూశారు. సందు లేకుండా భూమినంతా ఆక్రమించిన చెట్ల మీద వారికి కోపం వచ్చింది. వారు క్రోధావేశంతో తమ కోపాగ్ని జ్వాలలను మహావాయువుతో ప్రసరింపజేశారు. ఆ మంటలకు వృక్ష సముదాయమంతా కాలి భస్మమై పోసాగింది. అది చూసి తల్లడిల్లిన చంద్రుడు వారి కోపాన్ని నివారించడానికి వారితో ఇలా అన్నాడు. ఓ మహానుభావులారా, దిక్కులేని ఈ వృక్షాలపై కోపం తగునా? మొదల వర్ధిష్ణులగు మిమ్ము సదయ హృదయులగు ప్రజాపతులనుచు సర్వాత్ముడనియే. అట్టి మీరు ప్రజా సృష్టికైన వారలి వనస్పతి తతుల దహింపదగునే. వర్ధిల్లుతున్న మిమ్ము దయాహృదయులైన ప్రజాపతులుగా భగవంతుడు నిర్ణయించాడు. ప్రజాసృష్టి కోసమున్న మీరు ఈ వృక్షాల సమూహాన్ని కాల్చివేయడం తగునా? ఆదికాలంబున నా ప్రజాపతి పతి అయిన లోకేశ్వరుండచ్యుతుండు పద్మనేత్రుడు
వనస్పతులనోషధి ముఖ్య జాతంబు నిశమునూర్జంబు గోరి కల్పించే అందు ముఖ్యంబైన అన్నంబు నచరంబులైనట్టి అపదమెల్ల పాదచారులకును పాల్వెట్టి ఇరుగాళ్ళు చేతులు గలిగిన జీవతతికి హస్తములు లేనియా చతుష్పాదులెల్ల అన్నముగ పూని కావించనదియుగాక ఆ మహాభాగుడచ్యుతుడాదరమున మీకు నరఘాఖ్య విఖ్యాతి జోకపరిచే. సృష్టి ప్రారంభంలో ప్రజాపతులకు అధిపతి సర్వలోకాధిపతి అచ్యుతుడు కమలనయనుడు అయిన శ్రీహరి వనస్పతులను ఓషధులను సృష్టించాడు. జీవులకు ఆహారంగా ఇష్టమైన రుచుల కోసం శరీరానికి శక్తిని ఇవ్వడానికి ఈ వృక్షాలను ఏర్పాటు చేశాడు. చరించేవి పాదచారులు అయిన జీవులకు అచరాలు పాదరహితాలు అయిన వానిని ఆహారంగా కల్పించాడు. 2 కాళ్లు గల ప్రాణులకు 4 కాళ్లు కలిగిన జంతువులకు వృక్షాలను ఆహారంగా ఏర్పాటు చేశాడు. అంతేకాక ఆ మహానుభావుడు అచ్యుతుడు అయిన విష్ణువు మీకు అనఘులు అన్న ప్రఖ్యాతిని కల్పించాడు. నిజముగా దేవాధీశ్వరుడజుడు ప్రజాసర్గమునకు అనఘుల మిమున్ సృజించనిటి వారికి కుజదహనము చేయనెట్లు కోరిక ఒడమెన్. నిజానికి దేవదేవుడైన బ్రహ్మ ప్రజా సృష్టి కోసం పుణ్యాత్ములైన మిమ్మల్ని సృష్టించాడు. ఇటువంటి మీకు వృక్షాలను దహించాలనే కోరిక ఎలా పుట్టింది? సతత మహత్వ సత్వగుణ సత్పురుష స్మృతి బొందరయ్య మీ పితరులును పితామహులు పెద్దలు నన్నడు పొందనట్టి దుష్కృతమతమైన కోపమున కిల్బిష భావము మానరయ్య సంభృత కరుణావలోకమున భీతతరు ప్రకరంబు చూచుచున్. ఎల్లప్పుడూ గొప్ప సత్వగుణాలను సంతరించుకున్న సత్పురుషులు మీరు అన్న స్పృహను పొందండి. మీ తండ్రులు తాతలు పెద్దలు ఎన్నడూ అవలంబించని కోపతాపాలకు లోనే పాపం కట్టుకోకండి. భయంతో వణుకుతున్న ఈ వృక్ష సమూహాన్ని దయతో చూడండి. తప్పక అర్భగావళికి తల్లియు తండ్రియు నేత్రపంక్తికిన్ రెప్పలు నాతికింబతి నరేంద్రుడు లోకులకెల్ల అర్థికిన్నొప్ప గృహస్థు మూఢులకు నుత్తములన్నగా వీరు బంధువుల్ ముప్పున కావలేని కడుమూర్ఖులుగారు నిజాల బంధువుల్. పిల్లలకు తల్లిదండ్రులు, కళ్లకు రెప్పలు, స్త్రీకి భర్త, ప్రజలకు రాజు, యాచకులకు గృహస్థుడు, మూఢులకు బుద్ధిమంతుడు సంరక్షకులు. వారే నిజమైన బంధువులు. ఆపద సమయంలో ఆదుకొనని మూర్ఖులు బంధువులు కారు. అఖిల భూతముల దేహాంతస్థమగుణాత్మ ఈశుడచ్యుతుడని ఎరుగవలయు. ఎరిగి సర్వంబైన ఇందిరారమణు లోచూపునదనివిగా చూడవలయు. చూచిన చిద్రూప శుద్ధాత్ములగు మిమ్ము నెరసిన వేడ్కతో నిచ్చమెచ్చు. మెచ్చిన సర్వాత్ము మీరెరింగిన చోట
కోపగుణంబుల బాపవలయు పాపి దగ్ధశేష పాదపజాలంబు బియ్యమెసగ బ్రతుగనీయవలయు అనఘులార మీరలస్మదీయ ప్రార్థనంబు పరగచే కొనంగవలయు. సమస్త జీవరాశుల దేహాలలో సర్వేశ్వరుడు అచ్యుతుడు అయిన శ్రీమన్నారాయణుడు ఆత్మస్వరూపంతో ఉన్నాడని తెలుసుకొనండి. అలా తెలుసుకుని సర్వాంతర్యామి అయిన ఆ విష్ణువును లోచుపులతో తనివి తీరా చూడండి. అలా చూస్తే జ్ఞానస్వరూపులు పవిత్రులు అయిన మిమ్మల్ని భగవంతుడు సంతోషంగా మెచ్చుకుంటాడు. అలా మెచ్చుకున్న పరాత్పరుడు అంతటా ఉన్నాడని తెలుసుకొని మీరు మీ కోపాన్ని వదిలిపెట్టాలి. అలా కోపాన్ని వదిలి కాలగా మిగిలిన వృక్షాలను సంతోషంగా బ్రతకనివ్వండి. ఓ పుణ్యాత్ములారా, మీరు నా ప్రార్థనను అంగీకరించాలి. ఇదే వృక్ష సముద్భవయగు మదిరేక్షణ నాప్సరసి కుమారికనితున్ వదలగ పత్నిక చేకొని ముదమందుడు పాదపముల మోసము వాయన్. ఈ వృక్షాల నడుమ జన్మించిన ఈ సుందరి అయిన అప్సరసను మీకు ఇస్తున్నాను. ఈమెను భార్యగా స్వీకరించి సంతోషించండి. ఈ వృక్షాలను ఆపద నుండి కాపాడండి. ఇట్లామంత్రణంబు చేసి మారిషయను కన్యకను వారలకిచ్చి చంద్రుండు సనియే. అప్పుడు అని ఈ విధంగా ప్రాచేతసులకు నచ్చచెప్పి మారిష అనే పేరు కలిగిన ఆ కన్యను వారికిచ్చి చంద్రుడు వెళ్లిపోయాడు. అప్పుడు వారలు పర్యాయంబున నీరేజముఖిన్ వరించి నెరిరమింపన్ ధీరుడు ప్రాచేతసుడై వారక దక్షుండు పుట్టే వనజజ సముడై. ఆ ప్రాచేతసులు వంతులవారిగా పద్మం వంటి ముఖం కలిగిన ఆ మారిషతో సుఖించగా ఆమెకు ధీరుడు బ్రహ్మతో సమానుడు అయిన దక్షుడు జన్మించాడు. యౌవని సంతానంబులు నివటిలెన్ వసుధనెల్ల నెరినా దక్షుండివ్వలన జగములన్నిట ప్రవ్వ జలము నిలిపినట్లు ప్రజ పుట్టించెన్. కుండలో నీరు నింపినట్లు ఆ దక్ష ప్రజాపతి ఈ భూమినంతా తన సంతానంతో నింపివేశాడు. వారని వేడ్కతో దుహితృవత్సల దక్షుడు దక్షుడాత్మచే కోరి సృజించే కొన్నిటిన కుంఠిత వీర్యము చేత కొన్నిటింబోరన ఖేచరంబులను భూచర ముఖ్యమనేచరంబులన్నీరచర వ్రజంబు రజనీచరజాల దివాచరంబులన్. కుమార్తెలంటే ఇష్టపడే దక్షుడు కొందరిని తన ఆత్మశక్తితో మరికొందరిని తన వీర్యం ద్వారా సృష్టించాడు. ఈ విధంగా జనించిన జీవరాశులలో కొందరు ఖేచరులు, మరికొందరు భూచరులు, కొన్ని వనచరాలు, మరికొన్ని జలచరాలు, కొన్ని రాత్రి సంచరించేవి కాగా మరికొన్ని పగలు సంచరించేవి. నరసుర గరుడోరగ కిన్నర దానవ యక్ష పక్షి నగ వృక్షములం తరమిడి సృష్టియునర్చను తిరముగ దక్ష ప్రజాపతి వితత కీర్తిన్. దక్ష ప్రజాపతి మానవులను, దేవతలను, గరుడులను, పాములను, కిన్నరులను, రాక్షసులను, యక్షులను, పక్షులను, వృక్షాలను, పర్వతాలను వరుసగా సృష్టించి గొప్ప కీర్తిని సంపాదించాడు. బహువిధముల బహుముఖముల బహురూపములైన ప్రజల బహులోకములన్ బహుళముగజేసి
మదిలో బహుమానమునొందడై ప్రఖ్యాతముగన్. పెక్కు విధాలుగా, పెక్కు ముఖాలతో, పెక్కు రూపాలతో పెక్కులోకాలలో అనేక విధాలుగా సృష్టించి కూడా దక్షుడు సంతృప్తిని పొందలేదు. అప్రజాసర్గ బృంహిదంబైన జగము దక్షుడీక్షించి మదిలోన దాపముంది, మరియు జననంబునొందించు మతము రోసి పరమ పురుషుని ఆశ్రయింపంగ తలచే. నానావిధాలైన ప్రాణులతో నిండిన లోకాన్ని చూచి దక్ష ప్రజాపతి తన మనస్సులో సంతాపం చెంది ఇక సృష్టించడం ఇష్టపడక పరమపురుషుణ్ణి ఆశ్రయించాలనే నిశ్చయానికి వచ్చాడు. ఇట్లు దక్ష ప్రజాపతి ప్రజాసర్గంబు చాలక చింతించి మంతనంబున లక్ష్మీకాంతుని సంతుష్టుంజేయువాడై, ఈ విధంగా దక్ష ప్రజాపతి తాను చేసిన సృష్టికి సంతృప్తి పడక ఆలోచించి ఏకాంతంలో శ్రీ మహావిష్ణువును సంతృప్తి పరచాలని సంకల్పించి, మోదంబై పరిదూషిత ఖేదంబై శాబరీధకిలికించిత దృగ్భేదంబై బహుసౌఖ్యాపాదంబై ఒప్పు వింధ్యపాదంబునకున్. ఆనందాన్ని ఇచ్చేది, మనస్తాపాన్ని పోగొట్టేది, శబర స్త్రీల కలకెలరవాలు చేస్తూ విలాస వీక్షణాలను ప్రసరింపజేసేది, మిక్కిలి సుఖకరమైనది అయిన వింధ్యపర్వత పాద ప్రదేశానికి అరిగి అందఘమర్షణంబను తీర్థంబు సర్వదురితహరంబై యొప్పుదాని అనుసవనంబు సేవించి అతి ఘోరంబైన తపంబు సేయుచు హరిం ప్రసన్నం చేసి హంసగుహ్యంబను స్తవరాజంబున నిట్లని స్తుతించి. దక్షుడు వింధ్యపర్వత పాద ప్రదేశానికి వెళ్లి అక్కడ సమస్త పాపాలను హరించే అఘమర్షణం అనే తీర్థంలో నిత్యం స్నానం చేస్తూ మిక్కిలి ఘోరమైన తపస్సు చేస్తూ శ్రీహరిని ప్రసన్నుని చేసుకొని అతనిని హంసగుహ్యం అనే స్తోత్రంతో ఇలా స్తుతించాడు. పరమునికి వందనము సేతు పరిఢవించి, పరమునికి వందనము సేతు పరిఢవించి, మున్నవిదధానుభూతికి మ్రొక్కికొందు, మెరయు గుణములదేలు నిమిత్తమాత్ర బంధుడైనట్టి వానికి ప్రణుతి సేతు. షష్ఠ స్కంధము హంసగుహ్య స్తవరాజము. ముందుగా పరమేశ్వరునికి విశేషించి నమస్కరిస్తున్నాను. అనుభూతియే ఆకారమైన వానికి మ్రొక్కుతున్నాను. గుణవంతుడై విరాజిల్లుతూ నిమిత్తమాత్రంగా బంధురూపంలో ఉన్నవానికి ప్రణామాలు చేస్తున్నాను. తవిలి గుణము చేత తత్వబుద్ధుల చేత నిగిడి కానరాని నెలవువాని మొదల దాన కలిగి ముక్తిమానావధి రూపమైన వాని ప్రాపుగందు. సుగుణవంతులకు కాని తత్వవేత్తలకు కాని తెలియరాని ఉనికి కలవాడు, మొదటి నుండి ఉన్నవాడు, మోక్షానికి పరమావధి అయిన రూపం కలవాడు అయిన ఆ భగవంతుని ఆశ్రయిస్తున్నాను. ఎల్లతనువులందు నిరవొంది తనతోడ పొందు చేసినట్టి పొందుగాని పొందు వందలేడు పురుషుండు గుణముదా గుణిని బోలెనట్టి గుణి భజింతు. సమస్త జీవుల దేహాలలో నివసిస్తున్న జీవులు ఆ అంతర్యామిని గుర్తించడం లేదు.
వారు తమలో తాము స్నేహం చేస్తున్నారే కాని పరమాత్మతో పొందు చేయడం లేదు. గుణాలలో చిక్కుకున్న జీవులు గుణాలకు అధీశ్వరుని దర్శింపలేకున్నారు. అటువంటి గుణవంతుడైన భగవంతుణ్ణి స్తుతిస్తున్నాను. పూనిమనంబులుం తనువు భూతములున్ మరి ఇంద్రియంబులున్ ప్రాణములున్ వివేకగతివాయక అన్యముతమునెమ్మెయిన్ కానగనేరవా గుణనికాయములం పరికించునట్టి సర్వానుగతున్ సమస్తహితు ఆదిమ పూరుషు ఆశ్రయించెదన్. మనస్సు, దేహం, పంచభూతాలు, పంచేంద్రియాలు, పంచప్రాణాలు కలిగి ఉన్న జీవులు ఈ దేహమే తాము అనుకుంటున్నారు. ఆ భావంతోనే అంతర్యామిని గుర్తింపలేక ఉన్నారు. వారికి వివేకబుద్ధి ప్రాప్తించినప్పుడు ఇంద్రియాదులు వేరని, జీవుడు వేరని తెలుసుకుంటున్నారు. ఈ సృష్టినంతటినీ పరికించేవాడు, సమస్తానికి మూలమైనవాడు, విశ్వహితుడు అయిన ఆదిపురుషుని ఆశ్రయిస్తున్నాను. మరియు బహువిధ నామరూప నిరూప్యంబగు మనంబునకు దృష్ట స్మృతుల నాశంబు వలన కలిగెడు ఉపరామంబగు సమాధియందు కేవల జ్ఞానస్వరూపంబునతోచు నిర్మల ప్రతీతి స్థానంబైన హంసస్వరూపికి నమస్కరింతు. దారువందు అతిగూఢంబైన వీతిహోత్రుని బుద్ధిచేతం ప్రకాశంబునొందించు భంగి బుద్ధిమంతులు హృదంతరంబున సన్నివేశుండైన పరమపురుషుని ఆత్మశక్తిత్రయంబుల చేతం తేజరిల్లంచేయుదురు. అట్టి దేవుండు సకల మాయా విచ్ఛేదకంబైన నిర్వాణ సుఖానుభవంబులం గూడి ఉచ్చరింపం కొలదిగాని శక్తిగల విశ్వరూపి నాకు ప్రసన్నుండగుగాక. వాగ్బుద్ధీంద్రియ మానసంబుల చేతం చెప్పను, ఇట్టిదని నిరూపింపను అలవిగాక. ఎవ్వని గుణరూపంబులు వర్తించు, ఎవ్వడు నిర్గుణుండు, సర్వంబులెవ్వని వలన ఉత్పన్నంబగు, ఎవ్వని వలన స్థితింబొందు, ఎవ్వని వలన లయంబగు, అట్టి పరాపరంబులకు పరమంబై అనన్యంబై సర్వవ్యాపకంబై అది ఆ బ్రహ్మంబై ఆదికారణంబై ఉన్న తత్వంబును ఆశ్రయింతు. ఎవ్వని ప్రభావంబు మాటలాడెడు వారలకు వాదంబు చేయు వారలకు వివాద స్థలం బగుచు అప్పటప్పటికి మోహంబును దింపుచుండు. అట్టి అనంత గుణంబులు గల మహాత్మునకు ప్రణామంబు చేయుచు అస్తి నాస్తి అను వస్తుద్వయ నిష్టలం కలిగి ఒక్కటన కలిగియుండి విరుద్ధ ధర్మంబులుగా ఉపాసనాశాస్త్ర సాంఖ్యశాస్త్రంబులకు సమంబై వీక్షింపదైన పరమంబు నాకు అనుకూలంబగుగాక. ఎవ్వడు నామరూపంబులు లేకుండియు జగదనుగ్రహంబు కొరకు జన్మకర్మంబుల చేత నామరూపంబులు గలిగి తేజరిల్లు అట్టి అనంతుండైన భగవంతుండు సుప్రసన్నుండగుగాక. ఎవ్వడు జనుల పురాకృత జ్ఞాన పదంబు చేత అంతర్గతుండై మేదినింగలుగు గంధాది గుణంబులను ఆశ్రయించిన వాయుభంగి మెలంగుచుండు ఆ పరమేశ్వరుండు మదీయ మనోరథంబు సఫలంబు చేయుంగాక అనుచు భక్తిపరవశుండై యుక్తి విశేషంబున స్తుతింపుచున్న దక్షునికి భక్తవత్సలుండైన శ్రీవత్సలాంఛనుండు ప్రాదుర్భావంబు నొంది ప్రత్యక్షంబయ్యే. అంత నానావిధాలైన నామరూపాలను నిరూపించే మనస్సు చేత గమనింపబడినవి, స్మరింపబడినవి అయిన విషయాలు తొలగినప్పుడు కలిగే సమాధి స్థితిలో కేవలం జ్ఞానస్వరూపంగా గోచరించి అటువంటి సమాధి స్థితికి ఆశ్రయభూతుడైన హంసస్వరూపునకు నమస్కరిస్తాను. ఇందుకట్టెలో దాగి ఉన్న అగ్నిని తమ బుద్ధితో ప్రకాశింపజేసినట్లు బుద్ధిమంతులు తమ హృదయాంతరాలలో ఉన్న పరమపురుషుని తమలోని శక్తిత్రయం చేత ప్రకాశింపజేస్తారు. అటువంటి భగవంతుడు సమస్త విధాలైన మాయలకు అతీతమైన మోక్ష సంబంధమైన ఆనందానుభూతితో విలసిల్లుతుంటాడు.
మాటలకు అందని మహత్తర శక్తితో కూడి ఉన్న ఆ విశ్వరూపుడు నాకు ప్రసన్నుడు అగునుగాక. వాక్కు, బుద్ధి, ఇంద్రియాలు, మనస్సు మొదలైనవి ఆ పరమాత్ముని స్వరూపాన్ని వెల్లడించలేవు. అది ఇటువంటిదని నిరూపింపలేవు. ఇంద్రియాలకు అతీతాలైన గుణరూపాలతో వర్తిస్తూ ఉన్న ఆ నిర్గుణ స్వరూపానికి నమస్కరిస్తున్నాను. ఈ సమస్త విశ్వం ఏ మహాశక్తి వలన సృష్టింపబడుతున్నదో, ఏ మహాశక్తి వలన రక్షింపబడుతున్నదో, ఏ మహాశక్తి వలన లయం పొందుతున్నదో అటువంటి పరమాత్మ స్వరూపం పరాపరాల కంటే ఉత్తమమైనది, అనన్యమైనది, అనాది కాలం నుండి ప్రసిద్ధమైనది, అంతటా వ్యాపించి ఉన్నది, అన్నిటికీ మూలమైనది అయిన ఆ పరబ్రహ్మను ఆశ్రయిస్తున్నాను. ఆ పరమాత్మ ప్రభావం వల్లనే ప్రాణులు మాట్లాడుతున్నారు, వాదోపవాదాలు చేస్తున్నారు, వివాదాలు పెడుతున్నారు. అన్నింటికీ కారణం ఆ పరమాత్మ అనంత గుణాలే. జీవులను ఎప్పటికప్పుడు మోహంలో ముంచి తేల్చే ఆ భగవంతునికి ప్రణామం చేస్తున్నాను. ఉన్నది, లేదు అనే వస్తు ద్వయానికి ఆలవాలాలైపైకి విరుద్ధ ధర్మాలుగా కనబడుతున్న యోగ సాంఖ్య దర్శనాలను రెంటికీ సమత్వం సమకూర్చే పరమాత్మ నన్ను అనుగ్రహించుగాక. ఏ దేవుడు మానవుల పురాకృత పుణ్య విశేషాల చేత సుగంధాన్ని ఆశ్రయించిన వాయువు వలె అంతర్యామియే ఈ భూమి మీద ఉద్భవిస్తుంటాడో ఆ పరమేశ్వరుడు నా మనోరథాన్ని సఫలం చేయుగాక అంటూ భక్తిపరవశుడై తన భక్తి విశేషాలతో స్తుతిస్తున్న దక్షునికి భక్తవత్సలుడైన శ్రీహరి సాక్షాత్కరించాడు. అప్పుడు భర్మాచలేంద్ర ప్రపాతద్వయంబున కలిగిన నీలంపు గనులనంగా మొనసితార్క్షుని ఇరుమూపుపై నిడినట్టి పదముల కాంతులు పరిఢవింప చండ దిగ్మండల శుండాల కరముల కైవడి 8 కరముల మరా చక్రకోదండాది శంఖనందక పాశ చర్మగదాదుల సరవిభూని నల్లమేను మెరయ నగుమొగంబలరంగ చల్లచూపు విబుధ సమితి బ్రోవ పసిడి కాశభూని బహుభూషణ కిరీట కుండలముల కాంతి మెండుకొనగా శ్రీ మహావిష్ణువు గరుత్మంతుని మీద ఆసీనుడై ఉన్నాడు. గరుడుని 2 భుజాల మీద చాచిన ఆ స్వామి పాదాలు మేరు పర్వతం చర్యకు 2 ప్రక్కలా ప్రకాశించే ఇంద్రనీలమణుల గనులవలె ఉన్నాయి. అతని అష్టబాహువులు అందంగా పైకి చాచిన అష్టదిగ్గజాల తొండాల వలె ప్రకాశిస్తున్నాయి. 8 చేతులలో చక్రం, ధనస్సు, పద్మం, శంఖం, ఖడ్గం, పాసం, డాలు, గదాదండం విరాజిల్లుతున్నాయి. నల్లని దేహంతో, నగుమొగంతో, సాధుజనులను సంరక్షించే చల్లని చూపులతో, బంగారు రంగు పట్టు పీతాంబరంతో, మణిమయ కరీటంతో, నలుములలా కాంతులు విరజిమ్మే భూషణాలతో, మకర కుండలాలతో ప్రత్యక్షమైనాడు. కుండలమణిదీప్తి గండస్థలంబుల పూర్ణేందురాగంబు వందు పరుప దివ్య కిరీట ప్రదీప్తులంబర రమాసతికి కౌసుంభవస్త్రంబుగాగా వక్షస్థలంబుపై వనమాలమాలికల్ శ్రీవత్స కౌస్తుభ శ్రీలనొరయ నీలాద్రి వెనగొని నిలిచిన విద్యుల్లతల భాతి కనకాంగదములు మెరయ అఖిల లోక మోహనాకారయుక్తుడై నరదాది మునులు చేరి పొగడ గదిసి మునులు పొగడ
గంధర్వ కిన్నర సిద్ధగానరవము శేవుల నలరా. శ్రీమన్నారాయణుని కణకుండలాల కాంతులు ప్రసరించి చెక్కిళ్ళు చంద్రబింబాల వలె తలతలలాడుతున్నాయి. తలమీద ధరించిన కిరీటం తన దివ్యదీప్తులతో గగనలక్ష్మికి కుంకుమరంగు చీరను అలంకరిస్తున్నది. అతని వక్షస్థలం మీద విరాజిల్లే వనమాలిక శోభలు శ్రీవత్సంతోనూ కౌస్తుభంతోనూ పోటీ పడుతున్నాయి. బాహువులకు చుట్టుకొని ఉన్న భుజకీర్తులు నీలగిరికి చుట్టుకున్న మెరుపు తీగలవలె మెరుస్తున్నాయి. ఆ స్వామి సౌందర్యం సమస్త లోకాలను మోహంలో ముంచి తేలుస్తున్నది. నారదాది మహర్షులు చుట్టూ చేరి సేవిస్తున్నారు. దేవతా బృందాలు కైవారాలు సలుపుతున్నారు. గంధర్వులు కిన్నరులు సిద్ధులు వీణుల విందుగా గానం చేస్తున్నారు. సర్వేశ్వరుడు సర్వేశుడు సర్వాత్ముడు సర్వగతుండచ్యుతుండు సర్వమయుండై సర్వంబు చేరి గొలువగా సర్వదుడై దక్షునకు ప్రసన్నుండయ్యన్. సర్వేశ్వరుడు సర్వాత్ముడు సర్వాంతర్యామి సర్వమయుడు అచ్యుతుడు అయిన భగవంతుడు అందరూ తనను చేరి సేవిస్తుండగా కోరినవన్నీ ఇచ్చేవాడై దక్షునకు ప్రసన్నుడైనాడు. ఇట్లు ప్రసన్నుండైన సర్వేశ్వరుని సర్వంకషంబై మహదాశ్చర్యధుర్యంబై తేజరిల్లు దివ్యరూపంబు కాంచి భయంబును హర్షంబును విస్మయంబును చిత్తంబున ముప్పిరిగొని చొప్పు దప్పింపం తెప్పిరి కప్పరపాటున ఒడవిపై నిడుపు సాగిలంబడి దండప్రణామంబులాచరించి కరకమలంబులు మొగిడ్చి శలయేరులతో కొట్టువడి ఇట్టట్టు పట్టు చాలక నెట్టవడిచి మున్నీరు దన్ని నిలిచిన పెన్నీరునుంబోలే సర్వాంగంబులు దొంగలింప చిత్తంబునాత్మాయత్తంబు చేసి పిక్కటిల్లిన సంతోషంబు చేత భగవంతుం పలుకును అత్యంత మంగళ సందోహాపాదకంబులైన తన్నామంబులుగ్గడింపను అతి నిర్మలంబులైన తదీయ కర్మంబులు తడవను విబుధ హర్షకరంబులైన తత్పౌరుషంబులు పొగడను ఆత్మీయ మనోరథంబు వాక్రువ్వను నోపక ప్రజాకాముండయ్యూరకున్న ప్రజాపతిని చూచి సర్వజీవ దయాపరుండును సర్వసత్వ హృదంతరస్థుండును సర్వజ్ఞుండును కావున అతని భావంబు తెలిసి జగన్నాథుండు ఆర్తపోషణంబుల భాషణంబుల ఇట్లనియే. ఈ విధంగా ప్రత్యక్షమైన సర్వేశ్వరుని దివ్యరూపం అన్ని దిక్కులను ప్రాకాశింపజేస్తూ మహాశ్చర్యాన్ని కలిగించింది. దానిని చూచిన దక్షుని హృదయంలో భయం ఆనందం ఆశ్చర్యం ముప్పిరిగొన్నాయి. ఎలాగో ఆ తమ్మేత్వం నుంచి తెప్పరిల్లి రెప్పపాటు కాలంలో స్వామికి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. చేతులు జోడించి నమస్కరించాడు. సలేళ్ల కలయికతో దరులరసి పొంగి మిన్నంటి సముద్రాన్ని దరిసిన మహానది ప్రవాహం వలె దక్ష ప్రజాపతి పులకించిన దేహంతో భగవంతుని ముందు నిలిచాడు. పరవశించిన తన హృదయాన్ని ఎలాగో స్వాధీనం చేసుకుని పొంగిపొరలే ఆనందంతో ఆ పరమేశ్వరునితో ఏమేమో మాట్లాడాలనుకున్నాడు. పరమ మంగళదాయకాలైన ఆయన పవిత్ర నామాలను ఉచ్చరించాలనుకున్నాడు. పరమ పవిత్రాలైన ఆయన లీలలను అభివర్ణించాలనుకున్నాడు. విబుధులకు సంతోషాన్ని కలిగించే ఆయన పరాక్రమాన్ని ప్రస్తుతించాలనుకున్నాడు. తన మనస్సులోని కోరికను వెల్లడించాలనుకున్నాడు. కాని ఏమీ చేయలేకపోయాడు. ఆ ప్రజాకాముడైన దక్ష ప్రజాపతిని చూచి సర్వజ్ఞుడు సర్వప్రాణి హృదయాంతర్యామి అయిన ఆ స్వామి అతని అభిప్రాయాన్ని గ్రహించి ఆర్తజన పరిపోషకాలైన మాటలతో ఇలా అన్నాడు. మెచ్చితి ప్రాచేతస తపమిచ్చట ఫలసిద్ధిమయ్యే ఇట్లది భక్తిన్ హెచ్చగు మధ్వర విభవము అచ్చుపడం పొందనెవ్వడర్హుడు జగతిన్. దక్ష ప్రజాపతి
నిన్ను మెచ్చుకొన్నాను. నీ తపస్సు ఫలించింది. అచంచలమైన భక్తితో నన్ను సేవించి నా నుంచి వైభవోపేతమైన వరాలను అందుకొనడానికి నీకంటే అర్హుడు ఈ లోకంలో ఎవరున్నారు? తపము చాలునింక తగభూత తదికి విభూతులొనరుగాక పొందుపడగా ఇది యమమ్ము మాకుని చలోగల కోర్కి పొసగనీదు వలన పొందుపడియే. ఇక నీ తపస్సు చాలించు. సకల ప్రాణికోటికి సమస్త శుభాలు చక్కగా సమకూరుగాక. నా మనస్సులోని సంకల్పం కూడా ఇదే. అది నీ వల్ల నెరవేరింది. వినుము. బ్రహ్మయు భర్గుండును ప్రజాపతులును మనువులును ఇంద్రులును వీరలు నిఖిలభూతంబులకు భూతిహేతువులైన మద్భూతి విభవంబులు మరియు నాకు యమనియమాది సహిత సంధ్యావందనాది రూపంబగు తపంబు హృదయంబు సాంగ జపవధ్యాన రూపంబగు విద్య శరీరంబు ధ్యానాది విషయ పుంవ్యాపారంబుగా నుండు భావనాది శబ్దవాచ్యంబగు క్రియ ఆకృతి క్రతుజాతంబులంగంబులు ధర్మంబ ఆత్మ దేవతలు ప్రాణములు నిగమంబు మత్స్వరూపంబు జగదుత్పత్తికి ఆదియందు నేనొక్కండన తేజరుల్లుచుంటి బహిరంతరంబుల వేరొక్కటియూ లేదు. సుషుప్త్యవస్థయందు సర్వంబు లీనంబగుటం చేసి సంజ్ఞామాతృండును అవ్యక్తుడునుగానుండు జీవుని భంగి ఒక్కడనా యుండుదు. అనంతుడనై అనంత గుణంబు వలన గుణ విగ్రహంబగు బ్రహ్మాండంబును అయోనిజుడు స్వయంభవుండగు బ్రహ్మయును ఉదయించిరి. మదీయ వీర్యోపబృంహితుండై మహాదేవుండగు నా బ్రహ్మ అసమర్థుని బోలే అకృతార్థం మన్యమాన మనస్కుడై సృజింపనుద్యమించుతరి తపంబాచరించుమని నాచేత బోధితుండై అఘోరంబైన తపంబాచరించి తొలిత సృష్టికర్తృత్వం వహించిన మిమ్ము సృజించే. అంత పంచజనుండను ప్రజాపతి తనువుజేయు అశక్ని అను పేరిట వినుతనొందియున్న ఈ కన్యకను నీకిచ్చితి. దీనిం పత్నిగా గైకొని మిథున వ్యవాయ ధర్మంబుగల ఈ నాతియందు ప్రజాసర్గంబు అతి విపులంగా కావింపంగలవాడవు. మరియు నీకు పెదప ఇదే క్రమంబున నిఖిల ప్రజలను మన్మాయామోహితులై మిథున వ్యవాయ ధర్మంబున ప్రజావృద్ధి నొందించి మదారాధన పరులై ఉండగలవారు అని పలికి విశ్వభావనుండైన హరి స్వప్నోపలబ్ధార్థంబును బోలే అంతర్థానంబునొందే. అప్పుడు దక్షుండు విష్ణుమాయోపబృంహితుండై పాంచజనియగు నశక్నియందు హరియశ్వ సంజ్ఞల వినుతియందియున్న 5 సంఖ్యా పరిగణితులైన పుత్రులంగాంచే. అప్పుడా ధర్మశీలుడైన దాక్షాయణులు పితృనిర్దేశంబునం ప్రజాసర్గంబు కొరకు తపంబు చేయువారై పశ్చిమ దిశగుంజని అచ్చట సింధు సముద్ర సంగమంబున సమస్త దేవముని సిద్ధగణ సేవితంబై దర్శనమాత్రంబున నిర్ధూత కల్మషులను నిర్మల చిత్తులను చేయుచున్న నారాయణ సరస్సనంబరగు తీర్థరాజంబున అవగాహనంబు చేసి నిర్మలాంతరంగులై పరమహంస ధర్మంబునందు ఉత్సన్నమతులై ప్రజాసర్గంబు కొరకు తండ్రి అనుమతంబున ఉగ్రం తపంబు చేయుచుండ వారి కడకు నారదుండు వచ్చి ఇట్లనియే. విను. బ్రహ్మ, శివుడు, ప్రజాపతులు, మనువులు, ఇంద్రులు మొదలైనవారు సమస్త ప్రాణుల వైభవాలకు కారణమైనవారు. వీరంతా నా మహాశక్తి వలన జన్మించినవారే. ఇంద్రియ నిగ్రహం, నియమం, సంధ్యావందనం మొదలైన వానితో కూడిన తపస్సే నా హృదయం. అంగోపాంగ సహితమై ధ్యానరూపమైన విద్యయే నా దేహం. ధ్యానం మొదలైన విషయాలలో ప్రవర్తించే భావనాది క్రియయే నా ఆకారం. యజ్ఞాలే నా అవయవాలు. ధర్మమే నా ఆత్మ. దేవతలే నా ప్రాణాలు. వేదాలే నా స్వరూపం. ఈ జగత్తు ఉద్భవించడానికి పూర్వం నేను ఒక్కడినే ఉన్నాను. వెలుపలగాని లోపలగాని వేరొక పదార్థం లేదు.
అప్పుడు ఈ సమస్త విశ్వం సుషుప్తి అవస్థలో ఉండగా నేనొక్కడనే సంజ్ఞామాత్రంగా అవ్యక్తంగా ఉన్నాను. నేను అనంతుడనే. అనంత గుణాలతో కూడిన నా మాయవల్ల గుణశరీరమైన ఈ బ్రహ్మాండాన్ని, అయోనిజుడైన బ్రహ్మను సృష్టించాను. నా తేజస్సుతో నిండిన ఆ చతుర్ముఖ బ్రహ్మ సృష్టి కార్యాన్ని చేపట్టి కూడా తనను కృతార్థుడైన వానిగా తలచుకోలేదు. అసమర్థతతో ఈ సృష్టి తనవల్ల కాదని భావించాడు. అప్పుడు తపస్సు చేయమని బ్రహ్మను నేను ప్రబోధించాను. చతుర్ముఖుడు నాచేత ప్రబోధితుడై ఘోరమైన తపస్సు చేసి మొట్టమొదటి సారిగా సృష్టికర్తలైన మిమ్మల్ని ప్రజాపతులుగా సృష్టించాడు. దక్ష ప్రజాపతి. ఇప్పుడు పంచజన ప్రజాపతి పుత్రిక అయిన అసిక్ని అనే పేరు గల ఈ కన్యను నీకు ఇస్తున్నాను. నీవు ఈమెను భార్యగా పరిగ్రహించు. ఈమెయందు దాంపత్య ధర్మంతో ప్రవర్తించి విస్తారంగా ప్రజలను సృష్టించు. అనంతరం ప్రజలందరూ నా మాయచే మోహితులై దాంపత్య ధర్మాన్ని అవలంబించి ప్రజాభివృద్ధి కావించి నన్ను సేవించగలరు అని దక్ష ప్రజాపతితో పలికి శ్రీమన్నారాయణుడు కలలో కనిపించిన పదార్థం వలె అంతర్ధానమైనాడు. అనంతరం దక్ష ప్రజాపతి విష్ణుదేవుని మాయచేత విమోహితుడై పంచజనుని పుత్రిక అయిన అసిక్ని అనే పత్ని యందు హర్యస్వులు అనే పేరుగల వారిని 10,000 మంది కుమారులను కన్నాడు. ధర్మస్వభవులైన ఆ దక్షుని కుమారులు 10,000 మంది తమ తండ్రి ఆజ్ఞానుసారం ప్రజలను సృష్టించే నిమిత్తం తపస్సు చేయాలని నిశ్చయించారు. ఆ హర్యస్వులు పడమటి దిక్కుకు ప్రయాణం చేశారు. అక్కడ సింధునది నముద్రంలో సంగమించే ప్రదేశంలో నారాయణ సరస్సు అనే తీర్థరాజాన్ని చూశారు. ఆ పుణ్యతీర్థం సమస్త దేవతల చేత, మునీశ్వరుల చేత, సిద్ధపురుషుల చేత సేవింపబడుతూ ఉంటుంది. ఆ తీర్థాన్ని దర్శించినవారు సమస్త పాపాల నుండి విముక్తులై నిర్మల హృదయులవుతారు. అటువంటి పవిత్ర తీర్థంలో ఆ హర్యస్వులు స్నానం చేశారు. పరిశుద్ధమైన మనస్సులు కలవారై ప్రజాసర్గం నిమిత్తం పరమాత్మను ఉద్దేశించి భయంకరమైన తపస్సును ప్రారంభించారు. ఒకనాడు నారదుడు అక్కడికి వచ్చి వారితో ఇలా అన్నాడు. మీరతి మూఢులు, మీదటి గదిగా నరనంగ పసిబిడ్డలన్నలార, పుడమిదానింతని కడపరికింపరు, ప్రజల పుట్టించనే ప్రతిభ కలదు. అట్లైననొక్క మహాత్ముడు పురుషుండు, బహురూపములు గల భామయొకతే, పుంశ్చలీ భర్తయు పురణింపను భయ ప్రవాహంబుగల నది వరల గదల. అంచయొకటి 25 మహిమల కలిగియుండు తెరువు కానరాక, వజ్రనిబిడమగుచు వరుస తనంతన తిరుగు రాష్ట్ర బిలము తేటపడగా. నాయనలారా, మీరు మిక్కిలి మూఢులుగా ఉన్నారు. భవిష్యత్తును చూడలేకున్నారు. మీరు పసిబిడ్డలు. ఈ భూమి పరిమాణం ఎంతో తెలియనివారు. ఇక జీవులను ఎలా సృష్టించగలరు? మహాత్ముడైన పురుషుడు ఒకడున్నాడు. స్త్రీరూపిణియే అనేక రూపాలు ధరించిన ప్రకృతి ఒకటున్నది. మాయలమారి అయిన ఆ ప్రకృతి పురుషుణ్ణి లోబరుచుకుంటుంది. ప్రకృతి, పురుషుడు కలిసి సంసార ప్రవాహాన్ని సాధిస్తారు. ఈ సంసారమనే నది 2 వైపుల నుండి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవాహాన్ని అనుసరించి ఒక హంస విహరిస్తూ ఉంటుంది. ఆ హంసకు 25 మహిమలుంటాయి. అయినా ఆ హంస సరియైన మార్గం కానరక వజ్రకాంతులతో మెరుస్తున్న జలప్రవాహం పడే గోతి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వినుడందులయను రూపమునను అనువందగనెరుగక ఆత్మనాత్మగురూక్తిం కొనసాగించెదమను మిమ్మలనేమియులేదు.
మూఢులని తెలిసి తగన్. హర్యస్వులారా, వినండి. ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకోకుండా కేవలం మీ త్రండి ఆజ్ఞలను పాటించడానికి పూనుకొన్నారు. అటువంటి మిమ్ములను తెలివి తక్కువ వాళ్ళు అని కాకుండా ఇంకేమనాలి అని నారదుండు బోధించిన హర్యశ్వులు సహజ బుద్ధి చేత నారద వాక్యంబులను తమలోనిట్లని వితర్కించిరి. అని నారదుడు బోధించగా హర్యస్వులు తమ బుద్ధితో విమర్శించుకొని తమలో తాము ఇలా తర్కించుకున్నారు. సొరిది క్షేత్రజ్ఞుడన అతి సూక్ష్మ బుద్ధి అరయ అజ్ఞాన బంధనం బగుచు లింగదేహముననెద్ది గలదది తెలియకున్న గలదే మోక్షంబు దుష్కర్మగతుల చేత. ముందుగా మనం సూక్ష్మబుద్ధితో క్షేత్రజ్ఞుడంటే ఎవరో తెలుసుకోవాలి. తర్వాత అజ్ఞానబంధన రూపమైన లింగదేహమంటే ఏమిటో గ్రహించాలి. ఆత్మ దేహం ఈ రెండింటి స్వరూపాలను తెలుసుకోకుండా కేవలం నిరుపయోగాలైన కర్మలు ఆచరించిన మాత్రాన మోక్షం లభించదు. కలడు జగదేక సన్నుత కారణుండు స్వామి భగవంతుడభవుండు స్వాశ్రయుండు పరముడాతని చూడక బ్రహ్మకైనా కలుగునే ముక్తి పదము దుష్కర్మగతుల కలుగునే ముక్తి పదము దుష్కర్మగతుల. ఈ సమస్త లోకాలకు మూలకారకుడైన భగవంతుడు ఒకడున్నాడు. ఆయన సర్వేశ్వరుడు, పుట్టుక లేనివాడు, ఆత్మాశ్రయుడు, పురుషోత్తముడు. అటువంటి అంతర్యామి అయిన స్వామిని దర్శింపలేకుంటే బ్రహ్మకైనా మోక్షం లభిస్తుందా? పురుషుడెటులేని పూని బిల స్వర్గ గతుడు ఓలే వర్తకంబుమాను అట్టి బ్రహ్మ మెరుగు అయ్యకు స్వర్భోగ కర్మగతులనేమి కానబడును. పురుషుడు సంసారమనే పాతాళ కూపంలో కూరుకొనిపోయి బయటపడకుండా ఉంటే పరబ్రహ్మ స్వరూపాన్ని ఎట్లా గుర్తించగలుగుతాడు? కర్మలు ఆచరించటం వల్ల స్వర్గఫలాలు ప్రాప్తిస్తాయి, కాని కైవల్యం చేకూరదు. తన్నిష్టాగతి లేని వారికి అసత్కర్మ ప్రచారంబుచే మునేమయ్యడి ఆత్మబుద్ధి గుణసమోహంబునంతోచుచున్ వన్నెల్వెట్టుక వింత బాగులతరిన్ వర్తించు దౌర్గుణ్య సంపన్న స్త్రీయును బోలే ఎల్లగతులం ప్రఖ్యాతమై ఉండగన్. భగవన్నిష్ఠ లేకుండా దుష్కర్మలు చేసేవారికి ఏమీ ప్రయోజనం ఉండదు. చంచలమైన బుద్ధి చెడు గుణాల వ్యామోహానికి లొంగి రంగులు పులుముకొని వింత వింత వేషాలు వేస్తూ ఉంటుంది. అటువంటి దుర్గుణాల వలయంలో చిక్కుకొని దిక్కుతోచని వానికి మోక్షం అందనే అందదు. అనువంద సృష్టి నవ్యయముగ చేయుచు అనువంద సృష్టి నవ్యయముగ చేయుచు ప్రచుర ప్రవాహ సంపతితమైన నెరయకులంబను నిర్గమస్థానంబునందు వేగముగల క్రందుమాయ కదలి అహంకార గతివశంబునజాల
వివశుడై బోధకు విపరియైన వానికి నీరీతి బలవంత కర్మ ప్రచారంబులను మీద చక్కనైన జన్మ మరణ ముఖ్య జాడ్యంబుతో వాసి అఖిల సౌఖ్య పదవి అరసి కర్మ మార్గమైన ఎట్టి మహనీయ ధామంబు చిత్తమారనెట్లు చేరగలడు. మానవుడు అవకాశాన్ని కల్పించుకొని ఎడతెగకుండా సంతతిని సృష్టిస్తూ ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటాడు. మాయ వల్ల అతిశయించిన ప్రవాహ వేగాన్ని తట్టుకోలేక సతమతమవుతూ ఉంటాడు. అహంకారం అతన్ని వివసుణ్ణి చేసి జ్ఞానమార్గానికి దూరం చేస్తుంది. బలవంతంగా వానిచేత దుష్కర్మలు చేయిస్తుంది. ఈ విధంగా పుట్టుక, చావు, రోగం అనే దురవస్థలలో మునిగి తేలే జీవుడు ఆ బంధల నుండి బయటపడి సకల సౌఖ్యాలకు ఆకరం పరమ సుందరమైన మోక్షమార్గాన్ని ఎలా అందుకోగలడు? దాని సంసర్గ గుణములు తప్పి నడచు కుచ్చితపు భార్య చేకొన్న కుమతివోలే తివిరి సుఖ దుఃఖముల గూడి తిరుగు జీవరూపమెరుగని వారికి ప్రాపుగలదే. జీవరూపమెరుగని వారికి ప్రాపుగలదే. దుర్బుద్ధి కల పురుషుడు వక్రబుద్ధి కల స్త్రీని పెండ్లాడితే ఆ సంసారం సరసంగా ఉండదు. అటువంటి సుఖదుఃఖమయమైన సంసారంలో పడిన జీవుడు తిరిగి స్వస్వరూపాన్ని తెలుసుకోలేడు. అతనికి మోక్షం లభించదు. పంచవింశతి తత్వరాశిక పారదర్పణమయుదా కొంచెమై పురుషుండు తత్వము కోరిపట్టగ నేరకే మంచుగించు తలంచు వారల మార్గ కర్మము చేయగా మంచి లోకము వారికేటికి మానుగా సమకూరెడిన్. పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచతన్మాత్రలు, పంచభూతాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, పురుషుడు అనే 25 తత్వాలను ప్రతిబింబించే అద్దం వంటిది పరతత్వం. అటువంటి పరతత్వాన్ని పట్టుకొనే ఉపాయం తెలుసుకోకుండా జీవుడు పనికిమాలిన పనులు చేస్తుంటే వానికి ఉత్తమమైన ముక్తి మార్గం ఎందుకు అందుతుంది? బంధానుమోక్షణ క్రమ సంధానైశ్వర్యధుర్య శాస్త్ర సమగ్ర గ్రంథం బుమాను ఛిద్రూపాంధునకు అకర్మగతులనగునే శుభముల్. సంసర్బంధంలో చిక్కుకొని మోక్షాన్ని అనుసంధానం చేసే ఆధ్యాత్మిక విద్యను పరిత్యజించి కర్మకలాపంలో పడిన అజ్ఞానాంధుడైన అభాగ్యునికి శుభాలు ఎలా కలుగుతాయి? చూడనీ జగమంతయున్ వెస చుట్టి పుట్టుకలీలనే జోడులేకరయంబునంగుడి చుట్టినట్టి స్వతంత్రము కూడి ఉండిన కాలచక్రము కోరి చూడని వారికే జాడగల్గున కర్మ సంగతి చారు మోక్షపదంబిలన్. శక్తిమంతమైన ఈ కాలచక్రానికి సమస్త జగత్తును చుట్టి పట్టుకొని సున్న చుట్టి మటుమాయం చేసే కిటుకులు తెలుసు. అటువంటి కాలస్వరూపాన్ని తెలుసుకోకుండా ఓరకే కర్మలు చేసేవానికి అక్షయమైన మోక్షపదం ఎలా దక్కుతుంది? జన్మహేతువైన
జనకు నిర్దేశంబు తనకు జేయరానిదనుచు తెలిసి గుణమయ ప్రవృత్తి ఘోరాధ్వ నిశ్వాస గుణమయ ప్రవృత్తి ఘోరాధ్వనిశ్వాస నిరతుడగుచుజేయ నేరడతడు. ఈ సృష్టి కార్యాన్ని మన తండ్రి అయిన దక్ష ప్రజాపతికి అతని తండ్రి బ్రహ్మదేవుడు అప్పగించాడు. అతి భయంకరమైన ప్రవృత్తి మార్గంపై ఆసక్తి లేనివాడే మన తండ్రి ఆ కార్యాన్ని పూర్తి చేయలేకపోయాడు అని తనలో వితర్కించి ఆ కుమారులప్పుడు అని ఆ దక్షుని కుమారులు తమలో తాము తర్కించుకొని, వినవయ్య భూపాల మునివరేణ్యుని మాటలను వంద తలపోసి వినయమలర వలగొని అతనికి వందనం బొనరించి తిరిగి ఎన్నడురాని తెరువట్టి చయ్యననేగిరి సహజ స్వర బ్రహ్మమయమైన పంకజనయను పాపకర్మమరందంబు పానంబు సేయుచు మత్తిల్లి నిలిచిన మనసాళి పరిణమింప విష్ణు పాడుచు తత్కీర్తి సరణి నోయు మహతి సంఘటించి నారదుండు గుణ విశారదుండెందే నిజనియే జగము తన్ను సన్నుతింప. రాజా విను, ఆ హర్యస్వులు నారద మునీంద్రుని హితోపదేశాన్ని శిరసావహించి భక్తితో అతనికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి తక్షణమే మోక్షమార్గాన్ని అవలంబించి కృతార్థులయ్యారు. సహజ మధురమైన శ్రీమన్నారాయణుని పాదకమల మకరందాన్ని పానం చేస్తూ తన మానసమనే మధుకరం పరవశిస్తుండగా గుణ విశారదుడైన నారదుడు శ్రీహరి లీలలను తన మహతి వీణపై మ్రోగిస్తూ యథేచ్ఛగా వెళ్లిపోయాడు. అప్పుడు దక్షుడు తనయులు దప్పి మహాపథముగనుట తగ నారదుడే చెప్పిన గప్పిన శోకము ముప్పిరిగొని చిత్తవృత్తి మూరింబోలెన్. అప్పుడు దక్షుడు తన కుమారులు ప్రవృత్తి మార్గాన్ని పరిత్యజించి నివృత్తి మార్గాన్ని స్వీకరించి మోక్ష ప్రవృత్తులైనారని నారదుడు చెప్పగా విన్నాడు. అతనికి దుఃఖం పొంగి వచ్చింది. హృదయం వ్యాకులమైంది. అడలుచునున్న వచ్చి కమలాసనుడు రడిలంగవల్కే మున్పడసిన లీల పుత్రులన పారగుణాఢ్యుల కాంచుమన్న ఆ పడతుక వల్ల గ్రమ్మరను బల్వురతా శబళాశ్వ సంజలం బెడగగువారి పుణ్యముల పేర్చిన వారి సహస్ర సంఖ్యలన్. దక్షుడు దుఃఖిస్తూ ఉండగా బ్రహ్మదేవుడు వచ్చి ఓదార్చి పూర్వంలాగా అపార గుణవంతులైన కొడుకులను పుట్టించు అని ప్రోత్సహించాడు. దక్షుడు తండ్రి ఆజ్ఞను పాటించి అసిక్ని యందు సబలాస్వులు అను చక్కనివారు పుణ్యాత్ములు అయిన వేలకొలది కుమారులను కన్నాడు. పుట్టించిన జనకుని మది పుట్టిన తల పెరిగి వారు పూనిక ప్రజలం పుట్టించు వ్రతముగై కొని గట్టిగా తపమాచరింపగా చనిరివెసన్. తమను పుట్టించిన తండ్రి అంతరంగాన్ని తెలుసుకున్న ఆ కుమారులు ప్రజలను సృష్టించడానికి దీక్ష వహించి
తపస్సు చేయటానికి వెళ్లారు. ఇట్లు శబళాశ్వులు ప్రజాసర్గంబు కొరకు తండ్రి పంపునం తపంబు చేయువారై ఏ తీర్థంబు తీర్థరాజంబై సకల తీర్థఫలంబులు ఆలోకన మాత్రంబున అనుగ్రహించుచు సకల పాపంబుల నిగ్రహించు ఏ తీర్థ ప్రభావంబున అగ్రజన్ములు ఫలసిద్ధిం పొందురు. అట్టి నారాయణ సరస్సును పుణ్యతీర్థంబునకుంజని తదుపస్పర్శ మాత్రంబున నిర్ధూతమలాశయులై ఆ శబలాశ్వులు తండ్రి ఆజ్ఞానుసారం ప్రజాసృష్టి కొరకు తపస్సు చేయాలనే కోరికతో తీర్థాలలో ఉత్తమమైన నారాయణ తీర్థాన్ని చేరుకున్నారు. ఆ పుణ్యతీర్థం దర్శనమాత్రం చేతనే సమస్త పుణ్యతీర్థాలలో స్నానం చేసిన ఫలాన్ని అనుగ్రహిస్తుంది, సకల పాపాలను హరిస్తుంది. అటువంటి తీర్థరాజాన్ని స్పర్శించి తమ దోషాలను పోగొట్టుకొని పవిత్రులైనారు. బ్రహ్మేంద్రాదులు నందనేరని పరబ్రహ్మంబు చింతించుచున్ బ్రహ్మేంద్రాదులు నందనేరని పరబ్రహ్మంబు చింతింపుచున్ బ్రహ్మానందము పొంది జిహ్వికలపై బ్రహ్మణ్యమంత్రంబు సద్బ్రహ్మాలోకన వాంఛతో నిలుపుచున్ బ్రహ్మం బితండంచు మున్ బ్రహ్మజ్ఞాన గురున్ హరిం తపమునంబాటించి బాలకుల్. శబలాశ్వులు బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు కూడా అందుకోలేని పరబ్రహ్మాన్ని బ్రహ్మానందంతో ధ్యానం చేశారు. ఆ బాలకులు తమ నాలుకలతో పరమాత్మకు సంబంధించిన మంత్రాలను ఉచ్చరిస్తూ భగవంతుణ్ణి దర్శించాలనే కుతూహలంతో సమస్తము ఆ పరబ్రహ్మ స్వరూపంగా భావించి ఆనందమయుడైన ఆ దేవదేవుని గురించి తపస్సు చేశారు. ఏకపాదాంగుష్టమిల మీద సవరించి నిశ్చలకాయులై నిక్కి నిలిచి కరములు గీలించి సరవి మీదికి నెత్తి గురుతుగా పెనుబయల్ గుట్టిపట్టి నిడివిగా క్రూరమై నిగిడిన చూడ్కుల కడు తీవ్రభానుని పొదివి పట్టి వడి కొంతకాలంబు వాయువు భక్షించి అంత నుండి నిరాహారులగుచు సకల లోకములకు సంహారకరమును పేర్చి దేవతలకు భీతికరము కాగ ఘోర తపము కావింపదొడగిరి మహిత చిత్తుల కుమార వరులు. ఆ శబలాశ్వులు ఒంటికాలి బొటనవ్రేలు నేలమీద మోపి నిక్కి నిశ్చలదేహులై నిలుచున్నారు. రెండు చేతులను జోడించి పైకెత్తి ఆకాశంలోకి చూశారు. సూటిగా ప్రసరించే చురుకైన చూపులతో సూర్యుణ్ణి చూస్తూ కొంతకాలం వాయు భక్షణం చేస్తూ మరికొంతకాలం నిరాహారులై లోకాలు కంపించగా దేవతలు భయపడగా తపస్సు కొనసాగించారు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. ఘట్టములు 7. చంద్రుని ఆమంత్రణంబు 8. హంసగుహ్య స్తవరాజము